నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో సహజంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నానుడు ఉంటుంది, రామేశ్వరంకి వెళ్ళినా శనేశ్వరం తప్పట్లేదు అని. సో ఇట్లా ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజా సింగ్ గ్రహణం పట్టినటువంటి చంద్రుడిలాగా వెంటాడుతూ ఉన్నాడు. సో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయాడు. అయినా కూడా వరుసగా పార్టీని ఉద్దేశించి పార్టీ పైన ఆయన రాళ్ళేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన గట్టున కూర్చొని బీజేపీ పైన రాళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇది నిజంగానే బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం నమ్ముతుందా? మరి రాజా సింగ్ వ్యాఖ్యల వల్ల బీజేపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉంటాయి? మరి రాజకీయాల్లో బీజేపీ అంటేనే డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం చెప్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అటువంటి డిసిప్లినరీ గల అంత డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ కాస్త ఇవాళ ఎందుకు ఇంత కప్పాలు తక్కడలాగా మారుతోంది? ఎందుకంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత కూడా పాలమూరులో ఒక గొడవ తెర మీదకి వచ్చింది. ఆయన ఏ జిల్లా పర్యటనకి వెళ్తే ఆ జిల్లాల్లో అతి పెద్ద ఎత్తున వర్గపోరు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ వర్గపోరు ఇవన్నీ ఒక తలనొప్పులు అయితే, అన్నిటికంటే పీక్గా ఉన్నటువంటి తలనొప్పి రాజా సింగ్ తలనొప్పి. సహజంగా రాజా సింగ్ మాస్ లీడరు, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. మరి ఇప్పుడు రాజా సింగ్ రామచంద్రరావు యొక్క నియామకాన్ని విభేదిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో ఎందుకు ఆయన బీజేపీ పార్టీని, మరోవైపు బీజేపీ నాయకత్వాన్ని, ఒకవైపేమో జాతీయ నాయకత్వాన్ని, మోదీ అమిత్ షా నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాడు, మరోవైపు రాష్ట్ర నాయకత్వాన్ని విభేదిస్తున్నాడు. గతంలో కిషన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యతిరేకించాడు, ఇప్పుడు రామచంద్రరావు అయిన తర్వాత జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు రాజా సింగ్ ఏం చేయబోతున్నాడు? ఎందుకు ఈ విధంగా పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో చేరే నాయకులందరికీ కూడా హితబోధ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన హితబోధ ఎంతమందికి బోధపడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలా వరకు తెలంగాణలో ఒక బీజేపీ పార్టీని ఒక ఆప్షన్గా పెట్టుకుంటూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ వీడితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్ వీడితే బీజేపీ. ఈ ఆప్షన్స్లో ప్రధానంగా ఉన్నాయే 3 ప్రధాన పార్టీలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇట్లా సింక్ అయిపోతూ ఉంది, రోజు రోజుకి మునిగిపోయే పడవలాగా కనిపిస్తుంది. అట్లని చెప్పి అధికార పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్, కొంతమందికి కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది, కొంతమందికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరూ కూడా కొంత రిలేషన్స్ ఆ విధంగా ఉండవు. అప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఆప్షన్ అవుతుంది. మరోవైపు గువ్వల బాలరాజు ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీలోకి వచ్చాడో చాలామంది ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షకి తెరలేచింది, చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారనే చర్చ ఊపందుకుంది. ఒకవైపు రామచంద్రరావు కూడా మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని ఆయన కూడా కొంత జాయినింగ్స్ మీద దృష్టి పెట్టేట్టుగా కనిపిస్తుంది. అంటే పాత ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టు కనిపిస్తుంది జాయినింగ్స్కి. మరి ఇటువంటి సందర్భాల్లో మీరెవరూ జాయిన్ అవ్వద్దు, ఆ పార్టీలో పరిస్థితులు ఇవి, ఇట్లా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి, నేను కూడా అవన్నీ చాలా అనుభవించిన, మీరు ఏమీ చేసుకోలేరు అని ఇండైరెక్ట్గా ఎవరైతే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారో ఆపరేషన్ ఆకర్ష్కి ఈయన రాజా సింగ్ బ్రేకులు వేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ గురించి, పార్టీ బాగుల గురించి కోరుకునే వాళ్ళైతే ఇప్పుడు మరి ఆపరేషన్ ఆకర్షకి ఒక రకంగా రాజా సింగ్ అడ్డుకట్ట వేస్తున్నట్టుగానే మనం భావించాలి. మరి ఎందుకు ఆయన అడ్డుకట్ట వేస్తున్నాడు? మోదీ అమిత్ షా నాయకత్వాన్ని అభినందిస్తూనే వాళ్ళకు సంబంధించి మరొకటి అన్నిటికి కూడా నేను ప్రచారం చేస్తా అని చెప్పిన రాజా సింగ్ ఒకవేళ స్థానికంగా నాయకత్వం నచ్చకపోతే పార్టీని ఇప్పుడు డ్యామేజ్ కలిగిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మరి ఆయన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మరోవైపు హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి వ్యక్తి, మరోవైపు అంత దేశానికి, హిందుత్వానికి కూడా ఒక రకంగా సమాజానికి కూడా చాలా మంచి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మే వ్యక్తుల్లో ఖచ్చితంగా రాజా సింగ్ కూడా ఒకరు. కానీ అటువంటి రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ మా అబ్బ పార్టీ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము చెప్పిందే జరిగి తీరుతుంది, మేము రాసిందే రాజ్యం అవుతుంది అని అనుకునే వాళ్ళే తెలంగాణలో బీజేపీని సర్వనాశనం అవుతుంది వాళ్ళ వల్లే నేను మరొకసారి సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో ఈరోజు కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారు అనే ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏకంగా రాక్షసులతో ఆయన సంబోధించారు అంటే మరి ఆయన ఎంత మేర ఫ్రస్ట్రేషన్లోకి రాజా సింగ్ వెళ్ళిపోయాడు. మరి అటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఆయన ఇప్పుడు దాకా బీజేపీ బాగు కోరినటువంటి రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ నిజంగా వాళ్ళు నాశనం అవుతారో తెలియదు, కానీ బీజేపీ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కొంత హైప్ క్రియేట్ చేయాలి, వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో, పొలిటికల్ వ్యాక్యూమ్, దాన్ని కొంత బీజేపీ ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఆయన కొంత
అడ్డుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెలగపండులాగా ఆయన ఇప్పుడు తయారవుతూ ఉన్నాడు బీజేపీకి. అంటే కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఒక రకంగా బీజేపీకి రకంగా హెడ్ఏక్స్ తెస్తూ ఉన్నాడు. అంటే ఆయన పార్టీ వీడిన తర్వాత ఇక మనం పార్టీ గురించి మాట్లాడకూడదు, కేవలం వ్యక్తుల్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఈయనకున్నటువంటి వ్యక్తిత్వ శత్రుత్వం ఎవరితో ఉందో వాళ్ళ మీద ఆయన దృష్టి పెట్టారు. అంతే తప్పనించి కేవలం పార్టీ మీద పార్టీలో పోతే మీరేమీ చేసుకోలేరు, అక్కడ చేరుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఈయన అలర్ట్నెస్ ఇచ్చి రెడ్ ఫ్లాగ్ ఎగరేయాల్సినటువంటి అవసరం ఏముంది అనే చర్చ ప్రజల్లో బలంగా ఉంది. నిజంగా కూడా రాజాసింగ్ బీజేపీని వీడిన తర్వాత ఇక ఆయన బీజేపీ పార్టీ గురించి ఈయనకు ఎందుకు అనే చర్చ కూడా లేకపోలేదు ప్రజల్లో. మరి ఇప్పుడు పార్టీలో చేరే ముందు ఖచ్చితంగా కొన్ని మాటలు యాది పెట్టుకోవాలి అంటున్నాడు రాజాసింగ్. వీలైతే రాసి పెట్టుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నాడు. మరి పార్టీలో చేరిన తర్వాత మీరు అనుకున్నది ఏమీ మీ నియోజకవర్గంలో చేయలేరు, కనీసం మీరు మీ మనుషులకు కూడా పదవులు ఇప్పించుకోలేరు, బీజేపీ పైన విశ్వాసం లేదు, మరి మీ మీద విశ్వాసంతో బీజేపీలో చేరిన కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించుకోలేరు. అంటే ఎన్నికల టైంలో కనీసం మీకు టికెట్ వస్తున్నది కూడా మీకు గ్యారంటీ లేదు. మరి జాతీయ పార్టీలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే జాతీయ పార్టీ ఒక ఎజెండాతో ముందుకెళ్తూ ఉంటుంది, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చాలా వరకు ఖచ్చితంగా మాకు ఈ పదవే వస్తుంది అని టార్గెట్ పెట్టుకొని చేయలేరు. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు కూడా సేమ్ సిచ్యువేషన్సే ఉంటాయి. అట్లని చెప్పి మనం పార్టీని మనం శాసించే పరిస్థితులు ఏ రాజకీయ నాయకుడు ఉండడు. ఒకవేళ అట్లా ఉన్నాడు అంటే అది ఒక ఎక్స్ట్రాడినరీ కేసు కిందే ఉంటుంది. దాని ద్వారా ఖచ్చితంగా పార్టీకి మీ ద్వారా లబ్ధి ఏంటనేది కూడా పార్టీలు ఆలోచిస్తాయి. మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలో సొంత ఎజెండాలు ఉండవు, కేవలం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎజెండా, పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. దానికి ఆధారితంగానే ముందుకు కదులుతూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మినిస్టర్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కలకాలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే నాకు మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి వీళ్ళేమంటున్నారు, ఆ రోజు ఇచ్చినటువంటి సమీకరణాలు వేలు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వేలు. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి అటువంటి సందర్భాల్లో రెడ్లకు వెలమలకు కొంత ఆ కమ్యూనిటీ బేస్డ్గానే మేము పదవులు ఇవ్వలేమని చెప్తున్నారు డైరెక్ట్గా. మరి అటువంటి సందర్భాల్లో మరి బీజేపీలో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి కదా. బీజేపీలో కూడా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్, స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్, అట్లా డిఫరెంట్ ఈక్వేషన్స్ అన్ని బేరేజ్ వేసుకొని పార్టీకి నెగిటివ్ కాకుండా పార్టీ ఏ విధంగా లాభం వెళ్తుంది, ప్రజలకు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, అధికారంలోకి ఏ విధంగా రావాలి, ఇవి ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉంటారు. కేవలం రాజాసింగ్ యొక్క బెనిఫిట్స్ కోసం బీజేపీ పనిచేయదు కదా. బీజేపీ బెనిఫిట్స్ కోసం రాజాసింగ్ లాంటి వాళ్ళు చాలామంది నాయకులు, కార్యకర్తలందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతని చెప్పి ఇప్పుడు రాజాసింగ్ జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మీరు ఏమీ చేసుకోలేరు బీజేపీలకు వెళ్ళి అని నీరుగార్చే స్టేట్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పార్టీ మీద డెరిగేటరీ స్టేట్మెంట్స్ లాగానే కనిపిస్తోంది. అదే ఇప్పుడు రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే మీకు ఖచ్చితంగా సీట్లు వస్తాయో తెలియదు, మీరు తొలి వరుసలో సీట్లో ఉంటారు, కానీ మీ తర్వాత అంటే క్రమేపీ చివరి సీటుకి వెళ్ళిపోతారు, అంటే మీకు తెలియకుండానే మీరు బ్యాక్ బెంచర్స్గా మారిపోతారు అనేది ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్. మరి పార్టీలో జరిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా భరించే శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అది ఏ పార్టీలోనే తప్పదు, నాట్ ఓన్లీ బీజేపీ. అంటే ఇప్పుడు ఆయన 11 ఏళ్ళు అణచివేతకు గురయ్యానని చెప్తున్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని ఇప్పుడు చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్స్ని బట్టి చూస్తే 11 ఏళ్ళుగా అణిగిమణిగి ఉన్నటువంటి రాజాసింగ్ ఇవాళ ఎందుకు అవుట్ స్పోకన్ అవుతున్నారు? మరి పార్టీలో కనీసం రాజీనామా లేఖలో కూడా మీరేమి ఇటువంటి అంశాలు ఏమి ప్రస్తావించారు? కనీసం ఆ రోజన్నా ప్రస్తావించి ఉండుంటే మీ ఇబ్బందులు అంటే ప్రజలకు అర్థమయ్యేది, కార్యకర్తలకు అర్థమయ్యేది. అవేమీ లేకుండా సస్పెన్షన్, అంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేసి రాజీనామా ఆమోదం జరిగిన తర్వాత మరోవైపు గతంలో సస్పెండ్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేసినటువంటి రాజాసింగ్ ఇవాళ ఎందుకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కూడా? మరి గతంలో సస్పెన్షన్ గురైనటువంటి రాజాసింగ్ మరొకసారి టికెట్ తీసుకొని ఎందుకు పోటీకి వచ్చినట్టు? ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. మరి ఆ రోజు ఈ 11 ఏళ్ల పాటు ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం బీజేపీలో మీకు ఎందుకు గుర్తురాలేదు ఆ రోజు? ఇవాళ ఎందుకు గుర్తొస్తున్నాయి? అంటే బీజేపీ రాజీనామా ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఇంకా రాజాసింగ్ బీజేపీ పైన అబాండాలు వేయదలుచుకున్నారు. అంటే ఇప్పుడేంటి బీజేపీ పైన ఏమన్నా బ్లాక్మెయిల్ పాలిటిక్స్కి పాల్పడుతున్నాడు రాజాసింగ్? అంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గతంలో ధర్మపురి అరవింద్ చెప్పినట్టుగా ఒక మిస్ కాల్ ఇస్తే ఎప్పుడైనా వచ్చేస్తాడు రాజాసింగ్ అన్నట్టుగా ఇప్పుడు జాతీయ అధినాయకత్వంలో ఉన్నటువంటి అక్కడ నాయకుల్ని పొగుడుతూ ఇక్కడ వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు ఏమన్నా కొంత రాజాసింగ్ మీద ఉన్న కరుణ చూపించి మీరు వచ్చేయండి పార్టీలేకని ఏమన్నా అంటారని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఈయన ఏమన్నా ఆ విధంగానే ఏమన్నా కొంత నయానో భయానో ఏమైనా బీజేపీని వంచుకునే ప్రయత్నం ఏమైనా రాజాసింగ్ చేస్తున్నాడా? ఇవే అనుమానాలు వస్తాయి ప్రజల్లో కూడా. ఎందుకంటే పార్టీని వీడిన తర్వాత అవే వరుసగా అదే పార్టీ మీద బురద జల్లుతూ ఉంటే అది కొంత అంటే హిడెన్ ఎజెండా ఏముంది, ఉద్దేశాలు సైడ్ ట్రాక్లకు ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయా అనే చర్చలు రాకపోలేదు.
సో ఖచ్చితంగా ఇప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొందరితో చర్చించుకొని వస్తే బాగుంటుంది, మీరు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకొని వస్తే బాగుంటుంది. అంటే గతంలో విజయశాంతి లాంటి వాళ్ళు, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా ఎందుకు పార్టీలకి వచ్చి మళ్ళీ బీజేపీలోకి చేరాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ తర్వాతే వాళ్ళందరూ కూడా అసంతృప్త వెళ్ళిపోయారని, అలాంటి వారిపైన చర్చలు జరిపి వాళ్ళతో ఏం జరుగుతుందో కనుక్కొని వ్యక్తిగత అభిప్రాయంగా దీన్ని భావించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత పార్టీలకు రండి అంటాడు ఆయన. ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి? వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, వాళ్ళంటూ ఒక స్పెసిఫిక్ రీజన్తో బయటకు వచ్చారు. ఇప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఆమె ఏమనుకుంది, బీజేపీ పార్టీ దాన్ని వాడుకోలేదు అనుకుంది. కనీసం కాంగ్రెస్లో కూడా ఆమె వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎంత మేర పొలిటికల్గా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఓట్ చోరీ ధర్నాలో ఒక్కసారి ఆమె ఢిల్లీకి వెళ్ళి ధర్నాలో పార్టిసిపేట్ చేసింది. అంతకుముందు ఎక్కడ ఉంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో కానీ, బీజేపీ వీడిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కానీ ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె చేసినటువంటి ప్రచారం ఎంత, కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లలో దాంట్లో ఘనత ఎంత ఆమెది, ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఆమె ప్రజల్లో కనెక్ట్ ఉన్నటువంటి విధానం ఎంత, ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే లీడర్ టు లీడర్, పార్టీ టు పార్టీ, కాన్స్టిట్యున్సీ చాలా వరకు ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఒక గోషామాల్లో ఉన్నటువంటి వాస్తవిక స్థితిగతులు అది మలక్పేటలో ఉండదు, మలక్పేటలో ఉన్న పరిస్థితులు ఏబీ నగర్లో ఉండవు. ఏ రాజకీయ సమీకరణలు ఎక్కడ ఈక్వేషన్స్ అక్కడ ఉంటాయి. ఇప్పుడు మెదక్లో విజయశాంతి పరిస్థితి ఆ విధంగా ఉంది, లేదంటే పాలమూరు జిల్లాలో జితేందర్ రెడ్డి పరిస్థితి ఆ విధంగా ఉంది. అంటే ఎవరికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళ పార్టీలు మారి వెళ్ళిపోతారు. అంతే తప్పితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది మనం కంపేర్ చేసుకోలేం. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సినారియో, వాళ్ళకున్నటువంటి ఈక్వేషన్స్ ఆ నియోజకవర్గంలో ఉంటుంది, ఆ జిల్లాలో కూడా ఉంటాయి. జిల్లాలు, నియోజకవర్గం, మరి ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి గ్రాఫ్, ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంతే తప్పితే ఇప్పుడు గోషామాల్లో రాజాసింగ్ మారిపోయాడు, ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అదే వ్యతిరేకత అందరికీ ఉండాలి అంటే నాలో ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కన లీడర్లకి ఇంజెక్ట్ చేయాలి, బీజేపీ పైన విషం జిమ్మాలి అంటే అది పొలిటికల్గా ఆ విధంగా ఉండదు. కాబట్టి రాజాసింగ్ కొంత అంటే 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కొంత ఏం చేస్తున్నాము, భవిష్యత్తులో కార్యకర్తలు ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి కొంత ఆలోచన చేసి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఖచ్చితంగా బీజేపీ పైన కొంత ఇబ్బందులకు గురి చేసి ఆ పార్టీకి నష్టం కలిగిస్తే ఖచ్చితంగా మీతో పాటు, మీరు ఇప్పటిదాకా నమ్ముకున్నటువంటి పార్టీతో పాటు మీతో పాటు చాలామంది నాయకులు కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సరే, బీజేపీ కొంత అంటే ఏ పార్టీకైనా, రాజకీయ పార్టీలకైనా, రాజకీయ నాయకులకైనా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మీరు పదే నెగిటివ్స్ని ప్రొజెక్ట్ చేసి పాజిటివ్స్ని మీరు తీసుకెళ్లరు అంటే ఇప్పుడు మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయింది కూడా మీ వ్యక్తిగత బలంతో పాటు పార్టీ బలం కూడా మీకు యాడ్ అన్ అడ్వాంటేజ్ అయి ఉంటుంది. లేదు అంటే మీరు గతంలో సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ పోటీ చేసాడు, ఇండివిజువల్గా పోటీ చేసేది ఉంటే కదా, మరి ఎందుకు మీరు బీజేపీ నుంచి మీరు బీఫామ్ తీసుకొని పోటీ చేయాల్సి వచ్చింది? మరి ఈ ప్రశ్నకన్నా రాజాసింగ్ సమాధానం చెప్పగలరా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీలో 11 ఏళ్ల పాటు నా ప్రయాణం ఇబ్బందికరంగా సాగింది అంటే మరి ఎందుకు బీఫామ్ తీసుకొని పోటీ చేసినట్టు? ఆయన వ్యక్తిగతంగా బలమైనటువంటి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా గోషామాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేది ఉండే, మరి బీజేపీ బీఫామ్ తోటి ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఇవన్నీ అంటే కొంత డిగ్ చేసి పోస్ట్ మార్టం చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అందుకని ఆయన రాజీనామా చేశారు, రాజీనామాను అధిష్టానం యాక్సెప్ట్ చేసింది, అంతవరకు బాగుంది. అంటే ఈక్వల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఎగ్జిట్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి ఎక్కడైనా కూడా. లేదు అంటే బయటకు వెళ్ళిన తర్వాత పదే విమర్శలు చేసి పదే పోకింగ్ చేస్తూ ఉంటే అది ఇంకో తీరుగా రాజకీయంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు నిజంగా రాజాసింగ్ మాట్లాడిన తర్వాత నిజంగానే బీజేపీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు నిజంగానే ఉందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.